రాబోతున్న ముఖ్యమంత్రి గారి సందేశం మనందరి కరతాళధ్వనులతో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ వెల్కమ్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ క్రీడోత్సవాల సందేశం కోసం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభా సభ్యులకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలను సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఉన్నతాధికారులు, వివిధ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రం, క్రీడా స్ఫూర్తితో నడుస్తున్న రాష్ట్రమని తెలియజెప్పడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ, క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు,
వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన, ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన, యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మన